పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ యెహోవా మోషేతో ఏమంటారంటే, నా బాహుబలము తక్కువైనదా, నేను చేసేది ఇప్పుడు నువ్వు చూస్తావు అని చెప్తారు. అది దాని కాంటెక్స్ట్ మనం గుర్తు చేసుకుంటే కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి అరణ్య మార్గంలో వారు వచ్చేటప్పుడు దేవుడు వారికి ఆహారంగా మన్నాను కురిపించారు, బండలోంచి నీళ్ళు ఇచ్చారు. ఇలాంటి ఎన్నో అద్భుతాలను వాళ్ళు చవి చూస్తూ శరీర రీతిగా వాళ్ళకి ఏ లోపము లేకుండా వాళ్ళ యొక్క కొదువలు అన్ని తీరుస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నారు. అయితే వారికి ఆ మన్నా రుచి చూసి చవి సారం లేని మన్నా ఈ ఆహారం మాకెందుకు అని, మాకు మాంసాహారం కావాలని అక్కడ మోషేతో వాళ్ళు గొడవ పెట్టుకుని వాదానికి దిగినప్పుడు మోషే ఏం చేయలేక దేవుని సన్నిధిలో మోకరిల్లి ఆయన ఎంతో బాధపడుతూ దేవుని దగ్గర తన యొక్క బాధనంతా కుమ్మరించినప్పుడు దేవుడు ఏమంటారంటే, నా బాహుబలము ఏమైనా తక్కువైనదా, ఈ మాట నేను ఇప్పుడు చెప్పే మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు నువ్వు చూస్తావు అని చెప్తారు. ఆ తర్వాత పూరేళ్లను రప్పించడం, ఆ సంగతి అంతా మనకు తెలిసింది. అయితే దేవుడు తన బాహుబలం గురించి మరి ఒక్కసారి ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చింది? ఎందుకు అంటే ఎర్ర సముద్రాన్ని చీల్చటం, ఆయన వారిని ఆ దేశం నుంచి అరణ్య మార్గం గుండా వాగ్దాన దేశానికి నడిపిస్తున్నప్పుడు వెనకాల తరుముకొచ్చే సైన్యాన్ని చూసి వారు భయపడుతున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని ఆయన చీల్చిన విధానము వారు ఇంకా మర్చిపోలేదు. అక్కడికి ఎన్ని దినాలు అయినాయి అని, ఎన్ని సంవత్సరాలు అయినాయి అని వారు మర్చిపోవడానికి ఆ అద్భుతాన్ని వారు చవి చూశారు. ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ తూర్పు గాలిని రేపచేసి దాన్ని రేపి అక్కడ ఒక మార్గాన్ని సిద్ధం చేశారు. అటు ఇటు కూడా ఆ వాటర్ గోడల్లాగా ఉన్నప్పుడు మధ్య మార్గంలోంచి వారు వెళ్ళిపోయారు. ఆ నేల, ఆ సముద్రంలో నేల ఎటువంటిది అంటే అది అంత తడి నేల ఆరిన నేలగా అయిపోయింది. మామూలుగా ఆ సముద్రం అట్టడుగునంటే చాలా దానికి చాలా మాయిశ్చర్ ఉంటుంది. ఆ తడి నేల నుంచి నడవటం చాలా కష్టం. కానీ ఆ నేలలోంచి మాయిశ్చర్ అంతా ఆరిపోయేలాగా ఆయన ఒక తూర్పు గాలిని రేపి అదంతా కూడా పొడి నేలగా అయ్యేటట్లు చేశారు. ఆ పొడి నేల నుంచి ఒక్క శత్రువుల్లోంచి ఒక్క మనిషి కూడా వారితో పాటు యువతలకి రాలేకపోయినంతగా వారు దాటగానే దానిని మళ్ళీ మామూలుగా మూసేశారు. దేవుడు అటువంటి అత్యద్భుతమైనది వారు చూసి కూడా దేవుడు మాకు ఇది ఇవ్వలేరా అని అంటున్నారు. అంటే అక్కడ దేవుడు కోరుకుంటే ఏదైనా సరే ఇస్తారు అనేది కాదు అక్కడ. కానీ దేవుని యొక్క బాహుబలం గురించి వారు మర్చిపోయారని దేవుడు బాధపడతా ఉన్నాడు. అంటే వారికి కావాల్సింది ఏదైనా ఉంటే ఒక రిక్వెస్ట్తో, ఒక ప్రార్థనతో దేవుని వేడుకోవాలి. యాకోబు పత్రికలో కూడా దేవుడు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. మీరు అడుగుతున్నారు కానీ మీరు దురాశలతో అడుగుతున్నారు కాబట్టి ఆ దురాశ చొప్పున మీరు అడిగేది ఏది కూడా నేను మీకు నెరవేర్చనని. ఆశ ఉండొచ్చు కానీ అది దురాశగా ఉంటే మాత్రం దేవుడు తప్పకుండా దాన్ని నెరవేర్చరు. కానీ ఇప్పుడు ఆయన తన ప్రజలుగా పేరు పెట్టుకొని వారిని విడుదల చేసి వాగ్దాన దేశం ఇస్తాను, ఆ వాగ్దాన దేశం ఎలా ఉంటుందో, ఎటువంటి సమృద్ధి కలిగి ఉంటుందో కూడా ఆయన ఎంతో స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇన్ని చూపించిన దేవుడు, ఈ అద్భుతాల గుండా నడిపించిన దేవుడు మనకి కావాలంటే మనకి ఇష్టమైన ఆహారాన్ని కూడా ఆయన దయచేయగలడేమో అని వారు అసలు అది అడగకూడదు. కానీ వారికి కావాలి అని అనుకుంటే గనక దానిని మోషే మీద కలహంతోనో ఆయన మీద వాగ్యుద్ధంతోనో కాకుండా ఎంతో వినయంతో ఆయన అడిగి ఉండాల్సింది. అందుకే ఆయన ఎంతో కోపంతో నా బాహుబలము ఏమైనా తక్కువైనదా, ఈ మాట ఇప్పుడు నీ ఎడల నెరవేరునో లేదో నువ్వు చూడు అంటారు. అందుకని ఆయన పూరేళ్లను రప్పింపజేసి ఆ గుడారాల చుట్టూ 3 మూరలంత ఎత్తుగా పడేటట్లు ఆయన చేస్తారు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పటానికి ఆయన ఎంత బాధతోనో ఉక్రోషంతోనో ఆ మాట పలికి ఉంటారు. అంతేకాకుండా మనం ఆలోచిస్తే కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు 71వ కీర్తనలో 18వ వచనంలో ఆయన ఏమంటారంటే, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును, పుట్టబో వారికి నీ శౌర్యమును నేను వివరించాలని నన్ను వృద్ధుడనై ఉన్నంత వరకు కూడా నువ్వు నా చెయ్యి విడవద్దు అంటున్నారు. ఆయన దేనిని కోరుకుంటున్నారు? నా చెయ్యి నువ్వు విడవద్దని ఎందుకు కోరుకుంటున్నారంటే, పుట్టబోయే ఒక తరం ఉంది, రాబోయే ఒక జనం ఉంది, వాళ్ళందరికీ కూడా నీ బాహుబలం ఎట్లాంటిదో నేను ప్రసిద్ధి చెయ్యాలి, దాని గురించి నా చెయ్యి విడవకు. ఒకవేళ ఆయన అన్నమాట ఎంత బాగుంటుందో, నేను అది వివరిస్తాను దేవా, నాకు శక్తినివ్వని అడగట్లేదు, నువ్వు నా చెయ్యి వదలద్దు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మన చెయ్యి ఎప్పుడు వదలరు యాక్చువల్గా, కానీ మనమే ఆయన దగ్గర నుంచి దూరం అయిపోతాం. ఒకవేళ నేను దూరం అయిపోయినా ఇదివరకిట్లాగా నేను ఒకవేళ మార్గం తప్పిపోతానేమో, అందుకనే నేను వదిలేసిన నువ్వు మాత్రం ఖచ్చితంగా నా చెయ్యి
చెయ్యి వదలద్దు, ఎందుకంటే నేను ఏ రీతిగా నీ బాహుబలముతో మమ్మల్ని ఇంతవరకు రక్షించావో, ఇన్ని రకాలుగా ఇన్ని యుద్ధాలలో నాకు తోడై ఉన్నావు, నేను చేసినటువంటి పనిని కూడా నువ్వు క్షమించి నా యొక్క నేను పడిన పశ్చాత్తాపాన్ని నువ్వు స్వీకరించి నన్ను శుద్ధునిగా చేశావు. ఇదంతా కూడా ఈ బాహుబలం, ఈ శౌర్యము, ఇదంతా కూడా రాబోయే జనరేషన్కి నేను వివరించాలి. కాబట్టి నేను ఎంత వృద్ధుడనైనా నువ్వు మాత్రం నా చెయ్యి విడవకు, ఒకవేళ విడిస్తే నేను మళ్ళీ ఇదివరకులాగా తప్పిపోతానని ఆయన ఆలోచనేమో తెలియదు, కానీ ఆయన బాహుబలాన్ని గురించి రాబోయే వారికి వివరించాలనుకుంటున్నారు. మరి మన కుటుంబాలలో మన పిల్లలకి మనము దేన్ని గురించి వివరిస్తున్నామో, మనం ఏదైనా చెప్తేనే అది వారికి గుర్తుండిపోద్ది. అది ఒక తరము నుంచి ఇంకో తరముకి అది అలాగా స్ప్రెడ్ అవుతూనే ఉండాలి. ఇక్కడ బాహుబలము, అక్కడ యెహోవా యొక్క బాహువు, యెహోవా యొక్క దక్షిణ హస్తం అంటే మనందరికీ తెలిసినట్లు అది యేసుక్రీస్తు వారే. యెహోవా సైన్యములకు అధిపతిగా ఉంటూ అనేక రీతులుగా వారి యొక్క యుద్ధాలు చేసి పెట్టి వారిని ఒక దేశముగా సమకూర్చి ఎంతో మిరాక్యులస్గా ఎన్నోసార్లు వారికి ఒక గెలుపుని సాధించి పెట్టారు ఆయన. యెహోషువ కాలంలో కానీ ఆ తర్వాత వారి కాలంలో కానీ ఆయన చేసిన అద్భుతాలు, ప్రవక్తల ద్వారా పలికిన ప్రవచనాలు, న్యాయాధిపతుల ద్వారా ఆయన జనులకు తెలియజేసిన న్యాయము, గిద్యోనికి ఇచ్చినటువంటి అనూహ్యమైన విజయము, ఇవన్నీ తలుచుకుంటామంటే ఇదంతా కూడా ఆయన కేవలము శరీర రీతిగా వారిని సంరక్షిస్తూ వచ్చిన విధానము. అయితే ఆ కాలము సమీపించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అంతకు మించిన గొప్ప అద్భుతం ఈ లోకంలో లేనే లేదు. కాబట్టి అది ఆయన బాహువు. యేసుక్రీస్తు వారంటే యెహోవా దేవుని యొక్క దక్షిణ హస్తము, ఆయన బాహువు. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవాలాగా యుద్ధాలు చేయలేదు, కానీ ఆయన యొక్క నీతి, ఆ బాహువు మనందరినీ కూడా, అంటే మొట్టమొదటి పుట్టిన మనిషి నుంచి చిట్ట చివరి వరకు పుట్టబోయే మనుషుల వరకు కూడా ఆయన రక్తము మాత్రమే ఇవ్వగల రక్షణ. అదే గొప్ప బాహుబలము, అదే గొప్ప శౌర్యము. ఆయన చూపించిన శౌర్యము సిలువలో తన ప్రాణాలని పెట్టడం కోసం. ఇదివరకైతే మనం రకరకాలుగా ఏలియా కర్మేలు పర్వతం మీద ఏ రీతిగా ఆ దహన బలి, ఆకాశం నుంచి నిప్పు వచ్చి ఆ బలిని స్వీకరించారు, అదొక అద్భుతంగా చెప్పుకుంటాం. అది కూడా దేవుని యొక్క శక్తి అని చెప్పుకుంటాం. బాలుడైన దావీదుని గురించి చెప్పుకుంటాము, అతనికి దేవుని శక్తి తోడై ఉన్నందున జరిగిందని చెప్పుకుంటాం. యెహోషువ ఎరికో కోడల్ని పడగొట్టడం, ఇదంతా కూడా దేవుని యొక్క బాహుబలం, ఆయన చేసినటువంటి గొప్ప శక్తి, ఆయన చూపించిన శూరకార్యం అని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు మనము మన బిడ్డలకు తెలియజేయాల్సింది ఏంటి అంటే, రాబోయే జనరేషన్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషికి కూడా సరిపోయే విధంగా ఆయన రక్షణ కార్యము, సిలువలో కార్చిన రక్తము మనకి సరిపోతుంది. అది మనం వారికి తెలియజేయాలి. అది వారికి తెలియజేసినప్పుడు మనమేమనుకోవాలంటే, నేను నా బిడ్డలు రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క బాహుబలం, ఆయన యొక్క శౌర్యము ఏ విధంగా మనందరిని రక్షించిందో నేను నా బిడ్డలకు తెలియజేయాలి, వారు వారి బిడ్డలకి తెలియజేయాలని ఎంతో పట్టుదల కలిగి మనం ఆ మాటల్ని పట్టుదలగా పట్టుకొని మన బిడ్డలకి నేర్పించాలి. అదే నిజమైన బాహుబలము, అదే నిజమైన శౌర్యము మన బిడ్డలకి మనం వివరించేది. కాబట్టి మనం పాత నిబంధనలో ఉన్న దేవుణ్ణి తలుచుకుంటా ఉంటే ఈ భూలోకంలో ఏ దేవుడు ఏ జనానికి ఎప్పుడు చేయని కార్యాలు వారందరూ అనుభవించారు. అది మనము ఒక దృష్టాంతాలుగా చూసుకుంటే అంతకంటే గొప్ప సిచ్యువేషన్లో, అంతకంటే గొప్ప సమయంలో మనం ఉన్నాం. ఈ సమయంలో మన కాలంలో దేవుని యొక్క రక్షణని, ఆయన కుమారుడు చిందించిన రక్తము ద్వారా మనకు కలిగిన రక్షణని ఆ గొప్ప బలముగా, ఆ గొప్ప శౌర్యముగా మనము అభివర్ణించుకుంటూ వచ్చే తరానికి ఆయన యొక్క రక్షణ కార్యాన్ని, పుట్టబోయే వారికి ఆయన చేసిన త్యాగాన్ని మనందరము కూడా చాటిస్తూ ఆయన యొక్క మహిమని ఎప్పుడు మర్చిపోకుండా ఉండగలుగులాగున ఈ మాట ఈ రోజు నీ ఎడల నెరవేరునో లేదో చూడుము అని యెహోవా దేవుడు ఎలా అయితే మోషేకు చెప్పాడో, మనము కూడా మన బిడ్డలకి దేవుడిచ్చిన ఈ రక్షణ మీ ఎడల నెరవేరుతుందో లేదో మీరు చూడండి, ఖచ్చితంగా ఆ ఫలాన్ని మీరు అనుభవిస్తారని మనం చెప్పగలిగే వారమై ఉండాలి. అటువంటి గొప్ప దీవెన మనందరికీ సంప్రాప్తించగలుగునట్లు మనము దేవుడిని చిన్న ప్రార్థన చేస్తూ సహాయం కోరుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ బాహుబలము దేనికి కూడా మేము ఎప్పుడు అనుభవించిన వారం కానే కాదు తండ్రి, అన్నిటికీ కూడా సరిపోయేది నీ యొక్క సమృద్ధికరమైనటువంటి శౌర్యం తండ్రి. దానిని దావీదు మహారాజు గారు తను వచ్చే
వచ్చే తరముకు చెప్పాలనుకుంటున్నారు. ప్రభువా, మేమైతే నీ కుమారుడు చేసినటువంటి కార్యం గురించి మా బిడ్డలకు వారి బిడ్డలకి వర్ణించగలుగులాగున మాకందరికీ కూడా మా నోటిలో నీ యొక్క మాటల్ని, ఆ రక్షణ కార్యం గురించి వచ్చే తరానికి మేము వివరించగలటువంటి గొప్ప శక్తిని నాకు మాకందరికీ అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now, He's always near.